సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వినూత్న ఆవిష్కరణలు చేస్తుంది. ఇందులో భాగంగా కాంక్లేవ్ షీల్డ్ 2026 పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ షీల్డ్ 2026 రెండో ఎడిషన్ సదస్సు అట్టహాసంగా ముగిసింది. ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాల నుంచి ఐటీ నిపుణులు, ఉన్నతాధికారులు, ఇండస్ట్రీస్, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాల కట్టడికి తెలంగాణలో ప్రత్యేకంగా ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. షీల్డ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సు రెండో ఎడిషన్ ఘనంగా ముగిసింది. బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని డీజీపీ శివధర్రెడ్డితో పాటు సిఎస్ రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ సదస్సులో భాగంగా సినిమా ఇండస్ట్రీలకు సమస్యగా మారిన కంటెంట్, మూవీ పైరసీపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. From financial frauds to identity theft to digital deception, cyber threats are evolving every day. But protection is evolving faster. ప్రస్తుతం పోలీసింగ్ మారిపోయిందని, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని సిఎస్ రామకృష్ణారావు అన్నారు. పాలన, ప్రజాసేవలు, కీలక మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపే సైబర్ ప్రమాదాల్ని ఎదుర్కోవడానికి బలమైన సమన్వయం అవసరమన్నారు. సైబర్ నేరాల్ని ఎదుర్కోవడంలో దర్యాప్తు సంస్థలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. వేగంగా మారుతున్న నేర విధానాల కారణంగా ఈ తరహా కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. And quite often, not only people who are not tech savvy, not only people who do not know about this fall prey to this, but we hear instances of people who are technologically savvy, who are supposed to know stuff, who are legally aware, even they are corrupted. So quite often you hear outrageous cases. People have lost crores and crores of rupees as victims of this cybercrime. We have to be ready to fight this crime because technology, if it is a weapon for the criminals, it is also a shield to us. We can use the same technology to fight against them. But this is the first one, and it goes to show that the Telangana government and Telangana police has been in the forefront in fighting this cyber security, which has become a scourge of the modern day. I believe 18 states are participating in this, and in fact, there were a few requests, as told by Shikha, that some organizations had already asked her for extending invitations to them so that they can participate in this conclave. So I think that this itself goes to show that how much buzz it has created among the other states as well as the enthusiasts who are involved in this cybersecurity. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో కలిసి ఆవిష్కరణల్ని రూపొందించడం ద్వారా సైబర్ భద్రతా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అన్నారు. క్షేత్రస్థాయిలో చట్టాల అమలు అవసరాలకు అనుగుణంగా ఉండే పరిష్కారాలు, సామర్థ్యాల పెంపు, సాంకేతిక వినియోగంపై టీజీసీఎస్బీ దృష్టి సారిస్తుందన్నారు. One of the most significant outcome of SHIELD 2025 was the launch of the Child Protection Unit by the Honorable Chief Minister. The formation of CPU has delivered measurable and impactful results in combating CSAM activities. Prior to the formation of the Child Protection Unit, only 50,000 tip lines were processed in Telangana, resulting in registration of 37 FIRs, and only 36 accused were arrested. However, in the last 1 year, after the CPU formation, we have examined almost 1,20,000 tip lines, registered 866 cases, and arrested 421 accused. We have also been successful in rescuing 2 children. సదస్సులో భాగంగా టీజీసీఎస్బీ అభివృద్ధి చేసిన 3 డిజిటల్ కార్యక్రమాల్ని ప్రారంభించారు. కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్, సహాయక వ్యవస్థ 1930, వేగవంతమైన ఏకీకృత సైబర్ నేరాల దర్యాప్తు కోసం రూపొందించిన ప్లాట్ఫామ్ సెంటినల్, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి డిజిటల్ సాక్ష్యాల్ని ఆటోమేటెడ్ విధానంలో ప్రాసెస్ చేసేందుకు రూపొందించిన ఏఐ ఆధారిత వ్యవస్థ సీసైట్ను ఆవిష్కరించారు. అధునాతన, ప్రయోగాత్మక సైబర్ సెక్యూరిటీ, ప్రజాభద్రత, సాంకేతికతల్ని ప్రదర్శించిన టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ జోన్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రోబోటిక్ డాగ్, హ్యూమనాయిడ్ రోబోలు, ఫ్లైట్ సిమ్యులేటర్, డ్రోన్ టెక్నాలజీ, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత భద్రతా పరిష్కారాల్ని ప్రదర్శించారు. ముఖ్యంగా డాగ్ ఎగురుతూ చేసిన విన్యాసాలు, రోబో కరచాలనం లాంటి సన్నివేశాలు చూపరుల్ని ఆకట్టుకున్నాయి.
సినిమా ఉచితంగా వస్తుందని చూసే ఒక్క క్లిక్ మీ జీవితాన్ని తలకిందులు చేస్తుందని సినీ హీరో నాని అన్నారు. కొన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుతున్న వ్యవహారంపై ఇండస్ట్రీ ఆలోచిస్తుందని వెల్లడించారు. సినిమాను థియేటర్లో చూస్తేనే మంచి మజా వస్తుందని, పైరసీ టెలిగ్రామ్లోనో ఇంకెక్కడో చూస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లేనని నిర్మాత సుప్రియ అన్నారు. మీరందరూ అది క్లిక్ చేయటం వల్ల సినిమాకి ఎంత నష్టం వస్తుందన్నది పక్కన పెడితే మీ ఆలోచన విధానానికి, మీ లైఫ్కి ఇంకెక్కువ నష్టం వస్తుంది. మీరు ఈ మైండ్ సెట్ని మీకే తెలియకుండా మీరు మీ లైఫ్లో మిగతా విషయాల్లోనూ, మీ రిలేషన్షిప్స్లోనూ, మీ అన్నిటిలోనూ కూడా పెట్టడం మొదలెడతారు. అండ్ అక్కడ వస్తుంది అసలైన ప్రాబ్లం అని నా ఫీల్. గ్రామ్లో చూసినా, ఇంకోచోట ఎక్కడో చూసినా, పైరస్లో చూసినా, మీరు అందరూ సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళే, సినిమాని ప్రేమించే వాళ్ళే. సో నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ప్రేమించే సినిమాకి మీరు అన్యాయం చేయొద్దు, మీరు మోసం చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. Person who is able to sit in a theater with a small camera in his pocket or in his popcorn dabba recording the whole film, and it's strategic because they will be sitting in the center, they will book tickets in the center, and then once that's done, it is bid on Telegram and various places for, depending on the they will bid it for $300 to $3,000, and the quality of the print and the size of the film dictate this, and there's a bidding and an auction, and that's when it's leaked out. షీల్డ్లో భాగంగా మొత్తం 18 రాష్ట్రాల నుంచి వచ్చిన పలు స్టార్టప్ కంపెనీలు విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు పలు కేటగిరీల కింద అవార్డులు ప్రదానం చేశారు.